ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16.90 కోట్లు ఖర్చు చేశారు. కానీ తీరా అక్కడ చూస్తే అబ్బే అంత సీన్ లేదనే అనిపిస్తుంది. ఇంత ఖర్చు పెడితే కొత్త స్టేడియం కట్టొచ్చు కదా అని పలువురు క్రీడాకారులు చెబుతున్నారు. ఇంతకీ ఆ స్టేడియం ఏమిటనుకుంటున్నారా? అదే స్వర్ణ భారతి. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి రేసపువానిపాలెంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను అంతర్జాతీయ హంగులతో సరికొత్తగా ముస్తాబు చేశామని జీవీఎంసీ అధికారులు ఎంతో ఆర్భాటం చేయడం తెలిసిందే. ఇక్కడ 1997లో నిర్మించిన స్టేడియాన్ని 16.90 కోట్ల వ్యయంతో ఆధునీకరించి ఈ ఏడాది జనవరి 27న విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లాంఛనంగా పునఃప్రారంభించడం తెలిసిందే. ఈ ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో శ్రీకారం చుట్టారు. అప్పటి మేయర్ హరివెంకట కుమారి 2024 జనవరి 4న స్టేడియం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పునఃప్రారంభం తరువాత ఈ స్టేడియంని చూసిన క్రీడా సంస్థలు, క్రీడాకారులు విస్తుపోతున్నారనే చెప్పాలి. ఇవేనా అంతర్జాతీయ హంగులు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం 6 బ్యాడ్మింటన్ కోర్టులకు వుడెన్ ఫ్లోరింగ్ రూపుదిద్దారు. స్టేడియంలో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేశారు. సుమారుగా 1750 మంది కూర్చొని క్రీడలు వీక్షించేలా ఆధునిక సిట్టింగ్ సదుపాయం కల్పించారు. స్టేడియం వెలుపలి ఎలివేషన్ ను గ్లాస్ పాలిషింగ్ తో కొంతవరకు ఆకర్షణీయంగా మార్చారు. సీసీటీవీ నిఘా, అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ, కొత్త లైటింగ్ సిస్టమ్ వంటి మౌలిక వసతులను కల్పించారు. ఈ పనులకి 16 కోట్లు ఖర్చవుతుందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పనుల నాణ్యత మీద తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. వెంటనే ఆయన కమిషనర్ కేతన్ గారికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అలాగే విజిలెన్స్ కి సైతం ఫిర్యాదు చేస్తానని మేయర్ ప్రకటించడం ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది. ఇక్కడే ఓపెన్ జిమ్ వద్ద పచ్చదనం మచ్చుకైనా ఏర్పాటు చేయలేదు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కమిషనర్ కేతన్ గార్, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి తదితరులకు ఇక్కడ పనుల వ్యయం మీద అనుమానాలు రాకపోవడం విమర్శలకు తావిస్తుంది. పైగా ఇన్ని కోట్లు ఖర్చు చేసినా సరే ఇక్కడ స్వర్ణ భారతి స్టేడియం అన్న బోర్డు లేదా ఆర్చీ మాత్రం కాగడా పెట్టి వెతికినా కనిపించదు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం రేసపువానిపాలెంలో గల స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఈ స్టేడియం ఆధునీకరణ పనులకు జీవీఎంసీ స్మార్ట్ సిటీ విభాగం 16.90 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఎవరైనా క్రీడాకారులు కాదు కదా, సాధారణ ప్రజానికమైన స్టేడియంలో ఏ మూల పరిశీలించినా సరే అబ్బే ఇంత ఖర్చు అవ్వదు అనే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పటికే క్రీడాకారులు, క్రీడా సంస్థలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశాయి. అలాగే సాక్షాత్తు మేయర్ పీలా శ్రీనివాసరావు స్టేడియం ఆధునీకరణ రీఓపెనింగ్ రోజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన కూడా రోడ్డు పనుల నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేయడమే కాక కమిషనర్ కేతన్ గారికి ఫిర్యాదు చేసి విజిలెన్స్ కి సైతం ఫిర్యాదు చేస్తామన్న విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే ప్రారంభోత్సవంలో మన జిల్లా కలెక్టర్, జీఎంసీ కమిషనర్, కార్పొరేటర్ పద్మారెడ్డికి కూడా అసలు ఎలాంటి సందేహాలు రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు స్టేడియం ఆధునీకరణ వెచ్చించిన 16.90 కోట్ల కొత్త స్టేడియం కట్టొచ్చు కదా అని చాలా మంది సూచిస్తున్నారు. ఈ నిధుల దుర్వినియోగం, స్వాహాపరం మీద తగిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.